హాయ్ అండి. వెల్కమ్ టు గిరి తెలంగాణ అకాడమీ. తెలంగాణ సమాజంలో ఆనాటి కాలంలో సమాజాన్ని పట్టిపీడిస్తున్నటువంటి మూఢాచారాలు కావచ్చు, ఈ భూస్వాముల, రజాకారుల, తర్వాత జాగీందారుల, దేశ్ముఖుల మొదలగున వారి యొక్క ఆగడాలు కావచ్చు. కొన్నిటిని మనం చూస్తే అత్యంత ముఖ్యంగా క్రూరమైన వ్యవస్థ దేవదాసి వ్యవస్థ, జోగిని వ్యవస్థ. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్‌లో రెండిటిని కంపేర్ చేస్తూ నేర్చుకున్నట్లయితే మనం ఎక్కడ కన్‌ఫ్యూజ్ కాకుండా బిట్ చేయగలుగుతాం. జోగిని వ్యవస్థ దక్షిణాదిలో ఉన్నటువంటి వ్యవస్థ. ఇది ద్రావిడ వ్యవస్థలోని లీనమై ఉన్నది. ఇది వెనుకబడిన నిమ్న కులాల వారి నుంచి వచ్చినటువంటిది. అంటే ఈ జోగినీలుగా మారేది ఎవరంటే నిమ్న జాతికి, వెనుకబడిన జాతికి చెందినటువంటి అమ్మాయిలు. అదే దేవదాసి వ్యవస్థ ఉత్తరాది నుంచి, ఉత్తర భారతదేశం నుంచి వచ్చింది. ఇది అగ్రవర్ణాల వారు మరియు ఇతర వర్ణాల వారు కూడా ఆ దేవదాసిగా మారే అవకాశం ఉన్నది. ఈ జోగిని వ్యవస్థను తీసుకొని చూస్తే మనం జోగిని వ్యవస్థని లేనటువంటి జిల్లా ఏందంటే ఖమ్మం జిల్లా. జోగిని వ్యవస్థ అత్యధికంగా ఉన్నటువంటి జిల్లా పూర్వము కరీంనగర్ జిల్లా. ఈ జోగిని వ్యవస్థ అంటే ముఖ్యంగా వెనుకబడిన వర్గాల నుంచి వచ్చినటువంటి ఆడపిల్లల్ని చిన్న వయసులోనే ఆమెకి గ్రామ దేవతకిచ్చి వివాహం జరిపించడం. ఆ బాలిక మెడలో ఈ గ్రామ దేవతలకి సోదరుడైనటువంటి పోతురాజు ఆమె మెడలో తాళి కట్టడం అనేది జరుగుతుంది. తదుపరి ఆమె మెచ్యూర్ అయిన తర్వాత మహిళపట్నం అనేటటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. చిన్నప్పుడే వివాహం జరిపిస్తారు గ్రామ దేవతకిచ్చి. ఆనాటి నుంచి ఆమె జోగినిగా మారిపోవడం జరుగుతుంది. ఈ మెచ్యూర్ అయినటువంటి కార్యక్రమాన్ని మైలపట్టం అనే కార్యక్రమాన్ని జరిపిస్తారు. దీనికి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దొర, భూస్వామి, జమీందారి, దేశ్ముఖ్ ఇలా ఏ పేరుతోటైనా పిలవచ్చు. అతడు దానికి సంబంధించినటువంటి ఆ ఖర్చులని భరిస్తాడు. ఈ మైలపట్ట కార్యక్రమం పూర్తయిన తర్వాత మొదటిసారిగా ఈ భరించినటువంటి ఆ దొర గాని, భూస్వామి గాని ఎవరైనా సరే అతనితో ఈ బాలికని శారీరక కలయికని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ తర్వాత నుంచి ఆమె ఒక జోగినిగా మారి ఇక తన జీవితాన్ని